వెల్కమ్ టు టీవీ9 ఎక్స్క్లూజివ్. నేను ప్రత్యూష. ప్రపంచంలో అత్యంత శుద్ధమైన నీటిగా ఒకప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సర్టిఫై చేసిన ఒకే ఒక్క భారతీయ నది మూసీ నది. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి పాదాలని ముచికుందుడు కడగడం వల్ల పుట్టిన నదిగా దీనికి పేరుంది. ఒక రాష్ట్రంలో పుట్టి అదే రాష్ట్రంలో ముగిసే అరుదైన నది మూసీ. వికారాబాద్ అడవుల్లో పుట్టి హైదరాబాద్ మీదుగా ప్రవహించి రాష్ట్ర సరిహద్దైన నల్లగొండ జిల్లా వాడపల్లి దగ్గర కృష్ణాలో కలుస్తుంది. అంటే తెలంగాణలోనే పుట్టి తెలంగాణలోనే ముగిసే నది ఇదొక్కటే. ఒకప్పుడు వర్షాకాలంలో మూసీ నది ప్రవాహ ఉధృతి, ఆ హోరు చూస్తే వెన్నులో వణుకు పుట్టాల్సిందే. మట్టి రంగు, వరద, ప్రవాహ వేగానికి కొట్టుకుపోయే చెట్టు కొమ్మలు, అబ్బో చాలా అద్భుతమైన నది ఇది. అలాంటి మూసీ ఇప్పుడు 1 కోటి మంది హైదరాబాదీలకు, మూసీ పరివాహకం వెంట ఉన్న 3 కోట్ల మందికి మలమూత్రశాల. అటు మీదుగా వెళ్తే ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి. ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన నీళ్లు ఉన్న నదుల్లో మూసీది 22వ స్థానం. అలాంటి మూసీ నది ప్రక్షాళన ఇప్పటికిప్పుడు సాధ్యమా? ఇందాక చెప్పుకున్నాం కదా, ప్రపంచంలోని అత్యంత దారుణమైన నదుల్లో మూసీది 22వ స్థానమని. అంటే మూసీ కంటే ఘోరమైన నదులు ఇంకో 21 ఉన్నాయనే కదా. అలాంటి జాబితాలో ఒకప్పుడు థేమ్స్ నది ఉండేది. ఇప్పుడు ఆ థేమ్స్ రివర్ ఎలా మారిందంటే, లండన్కి ల్యాండ్ మార్క్ చూపించాలంటే థేమ్స్కి ఇరువైపులా ఉండే సిటీని చూపిస్తారు. ఇంతకీ ఇది ఎలా సాధ్యమైంది? సింపుల్. థేమ్స్లో మురుగు, ఇండస్ట్రియల్ వేస్టేజ్ కలవకుండా చేయగలిగారు. చెప్పడానికి సింపులే కానీ ఈ నదిని క్లీన్ చేయడానికి దశాబ్దాలు పట్టింది. బయోలాజికల్గా థేమ్స్ నది చచ్చిపోయింది అని ఒకప్పుడు ప్రకటించారు. 1858 నాటికే అత్యంత కంపు కొట్టే నదిగా ఉండేది. ఇళ్ళు, పరిశ్రమలు అన్నీ ఆ నది ఒడ్డునే. క్వీన్ విక్టోరియా థేమ్స్ని క్లీన్ చేసే ప్రాజెక్ట్ని అప్పటి సివిల్ ఇంజనీర్ సర్ జోసెఫ్కి అప్పగించారు. ఆయన చేసిన మొదటి పని థేమ్స్ నదికి ఇరువైపులా అండర్ గ్రౌండ్ టన్నెల్స్ నిర్మించడం. ప్రతి 2 కిలోమీటర్లకి ఒక సీవరేజ్ హ్యాండ్లింగ్ ట్యాంక్ ఏర్పాటు చేశారు. అండర్ గ్రౌండ్ టన్నెల్స్కి ఈ ట్యాంక్లని లింక్ చేశారు. థేమ్స్ చుట్టుపక్కల ఉన్న ఇళ్ళు, ఇండస్ట్రీస్ నుంచి వచ్చే ప్రతి వ్యర్థపు చుక్క పైపుల ద్వారా సీవరేజ్ ట్యాంకులకు వెళ్తాయి. అక్కడ మురుగునీటిని శుద్ధి చేస్తారు. అంటే థేమ్స్ నదిలోకి మురుగు చేరడం ఆగిపోయింది. ఇప్పటికీ ఇదే పద్ధతి నడుస్తోంది అక్కడ. ఇప్పుడు థేమ్స్ నదిలో 125 జాతుల చేపలు, డాల్ఫిన్లు ఉన్నాయి. ఒక్కొక్కసారి తిమింగలాలు కూడా కనిపిస్తాయి. ఒకప్పుడు మురుగు కాలువ కంటే దారుణంగా ఉన్న థేమ్స్ ఇప్పుడు ఒక టూరిస్ట్ స్పాట్గా మారిపోయింది. అక్కడ టూరిజం డెవలప్ చేయడంతో దాదాపు 1,00,000 కుటుంబాలు ఆ నది ఒడ్డునే వ్యాపారాలు చేసుకుని ఉపాధి కూడా పొందుతున్నారు. సో మూసీ బ్యూటిఫికేషన్ వెనుకున్న లక్ష్యం కూడా అదే. అందుకే దావోస్ వెళ్ళినప్పుడు అట్నుంచటే లండన్లోని థేమ్స్ నదికి వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీని కూడా తన వెంట తీసుకువెళ్లి చూపించారు. మురికి కూపంలా ఉన్న నదులని స్వచ్ఛంగా మార్చాలంటే అందుకు ఒక కేస్ స్టడీ కావాల్సి వస్తే చియాంగ్ షియాన్ దగ్గరికి వెళ్లాల్సిందే. 2015లో ప్రధాని మోదీ, 2018లో అరవింద్ కేజ్రీవాల్ వీళ్ళంతా స్వయంగా అక్కడికి వెళ్ళి చూసొచ్చారు. ఇంతకీ ఏంటి చియాంగ్ షియాన్? అదొక నది. దక్షిణ కొరియా రాజధాని సియోల్ నగరం మధ్యలో వెళ్తుంది. కొందరు అతిపెద్ద కాలువ అని కూడా అంటుంటారు. ఏదేమైనా ఒకప్పుడు మూసీ కంటే దారుణంగా ఉండేదంట ఈ చియాంగ్ షియాన్. మూసీ కంటే దారుణం అని చెప్పడానికి కూడా వీల్లేదేమో బహుశా. ఎందుకంటే ఒక జనరేషన్ మొత్తానికి అక్కడ ఒక నది ఉండేది అన్న విషయం కూడా తెలియదట. ఆల్మోస్ట్ గాయబ్ అనుకోండి. మూసీలో లాగే అక్కడ కూడా పెద్దగా నీటి ప్రవాహం లేకపోవడంతో ఏకంగా నదిలోనే ఒక భారీ ఎక్స్ప్రెస్ వే కూడా నిర్మించారు. కాలక్రమంలో ఆ ఎక్స్ప్రెస్ వే చుట్టూ మొత్తం కూడా ఇళ్ళు, అనేక కమర్షియల్ కాంప్లెక్స్లు వచ్చేసాయి. కానీ ఎలాగైనా చియాంగ్ షియాన్ నదిని తిరిగి తీసుకురావాలి అనుకున్నారు సియోల్ మేయర్ లీ బాక్. 2003 జూలైలో దీనిపై ఒక డెసిషన్ తీసుకున్నారు. నది పునరుద్ధరణకి అప్పట్లోనే 22,000 కోట్ల రూపాయలు ఖర్చవుతాయని లెక్కలేశారు. ముందుగా ఏం చేశారంటే అక్కడున్న ఎక్స్ప్రెస్ వేని కూల్చేశారు. దానివల్ల సిటీలో విపరీతమైన ట్రాఫిక్ పెరిగిపోయింది. ఇక కొరియన్ జనాలు పచ్చి బూతులు తిట్టుకున్నారంట మేయర్ చేసిన పనికి. ఆ తర్వాత ఆల్టర్నేటివ్ రోడ్స్ వేశారనుకోండి. సో ఎక్స్ప్రెస్ వే చుట్టుపక్కల ఉన్న ఇళ్ళు, షాపుల వాళ్ళకి మంచి మంచి ప్యాకేజీలు ఇచ్చి ఆ బిల్డింగ్లన్నీ కూల్చేశారు. సో 10 కిలోమీటర్ల పొడవు నదిలో నీళ్లు పారేంత స్పేస్ని తయారు చేశారు. అంతా బాగానే ఉంది కానీ అందులోకి నీళ్ళలా తీసుకొస్తారు? అప్పటికే నది ఆనవాళ్ళు కూడా మిగలేదు కదా. ఇందుకోసం హాన్ రివర్ నీటిని మళ్లించారు. సబ్ వేలోని గ్రౌండ్ వాటర్ని పంప్ చేశారు. గట్లు పాడవకుండా కాంక్రీట్ బెడ్స్ని, అలాగే బ్యాంక్స్ నిర్మించారు. సరిగ్గా 2 ఏళ్లలో చియాంగ్ షియాన్ రీస్టోరేషన్ ప్రాజెక్ట్ పూర్తి చేశారు.
ఆ తర్వాత చూడాలి సియోల్ నగరం అందం. ఆశ్చర్యపోయారంతే. సిటీ మధ్యలో నది ఉంటే ఇంత అందంగా ఉంటుందా అని మైమర్చిపోయారు. కొరియన్ భాషలో అప్పట్లో బండబూతులు తిట్టుకున్న వాళ్ళంతా కూడా నోరు వెళ్ళబెట్టి మరీ మెచ్చుకున్నారు. నదిలో చేపలతో పాటు అనేక జీవరాశులు జీవించడం మొదలుపెట్టాయి. ఆ నది పారే చుట్టుపక్కల ప్రాంతాల్లో టెంపరేచర్ 3.6 డిగ్రీలు తగ్గిపోయిందట. అప్పటి వరకు ఒక స్లమ్ ఏరియాలాగా ఉండే ఆ ప్రాంతం 2 ఏళ్లలోనే అతిపెద్ద టూరిస్ట్ స్పాట్ లాగా మారిపోయింది. రేపొద్దున మూసీ నదిని కూడా ఇలాగే మార్చాలి అనుకుంటోంది తెలంగాణ ప్రభుత్వం. అందుకే ఆ మధ్య దక్షిణ కొరియా వెళ్ళినప్పుడు ఈ నది పరిసరాలని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, ఇతర అధికారులు పరిశీలించారు కూడా. నోట్స్ రాసుకుని వచ్చారు. ఎక్కడ దాకా ఎందుకు, నదిని పునరుద్ధరించిన దాఖలాలు మన దగ్గర కూడా ఉన్నాయి. సబర్మతి ఉందిగా ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. ఒకప్పుడు సబర్మతి కూడా మూసీకేం తీసుకోలేదు. హైదరాబాద్ మధ్యలోంచి మూసీ వెళ్తున్నట్లే అహ్మదాబాద్ మధ్యలోంచి సబర్మతి వెళ్లేది. ఒకప్పుడు అహ్మదాబాద్ డ్రైనేజ్ మొత్తం అందులోనే. పైగా కబ్జాలు. ఒకానొక దశలో సబర్మతి నది తన జీవాన్ని కోల్పోయింది. నమ్మరు కానీ నదిలో నీళ్లు లేకపోవడంతో క్రికెట్ గ్రౌండ్గా మార్చి టోర్నమెంట్స్ కూడా నిర్వహించారు. ఎన్నోసార్లు అక్కడ సర్కస్లు కూడా జరిగాయట. మూసీని ప్రక్షాళన చేయాలి అనుకున్నట్లే సబర్మతి రూపురేఖలు మార్చాలని 1990 నుంచి భావించారు. సో 1997లో సబర్మతి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ని ఏర్పాటు చేశారు. 2001లో నరేంద్ర మోదీ గుజరాత్ సీఎం అయ్యాక సబర్మతి రీవైటలైజేషన్ పై ఫోకస్ పెట్టారు. సేమ్ మూసీ విషయంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయో అక్కడ కూడా అవే సీన్లు. నివాసం ఉంటున్న వారిని తరలించాలి, ఇళ్లు కూల్చాలి, అందుకు వాళ్ళని ఒప్పించాలి. దీనికే 4 ఏళ్లు గడిచిపోయింది. 2005 వరకు అక్కడి వారిని ఒప్పించే పనితోనే సరిపోయింది టైం అంతా. ఎందుకంటే సబర్మతి రివర్ ఫ్రంట్ కోసం అక్కడ ఆక్రమించుకున్న 501 ఎకరాలని స్వాధీనం చేసుకోవాల్సి వచ్చింది. అది అతిపెద్ద టాస్క్. అక్కడ విపక్షాలు, ప్రజా సంఘాలు అడుగడుగునా అడ్డుపడ్డాయి. మొత్తానికి అందరికీ నచ్చజెప్పి వర్క్ ని స్టార్ట్ చేశారు. అలా 2005లో పనులు మొదలు పెడితే 2012 నాటికి సబర్మతి నదికి ఒక రూపం వచ్చింది. చుట్టూ గ్రీనరీ, పార్కులు, వాటర్ ఫ్రంట్ ఎలివేషన్ ఇలా చేస్తూ వెళ్లారు. అంత కష్టపడినందుకే ఈరోజు టూరిజం మ్యాప్లోకి సబర్మతి వచ్చేరింది. 2012లో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ కూడా జరిగింది. ఇక 2014 సెప్టెంబర్లో సబర్మతి రివర్ ఫ్రంట్ ని చూసిన చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అద్భుతం అంటూ కితాబిచ్చారు. రేపొద్దున మూసీ నది ఒడ్డుకు వెళ్లే ప్రతి ఒక్కరూ అద్భుతం అనేలాగా నదీ పరివాహకాన్ని మార్చాలి అనుకుంటోంది రేవంత్ రెడ్డి సర్కార్. ఇంతకీ మూసీని మురికి కూపంలా మార్చింది ఎవరు? వికారాబాద్ అడవుల్లోంచి వనమూలికల ఔషధాలను మోసుకొచ్చిన మూసీ ఎందుకని ఇంత విషతుల్యంగా మారిపోయింది? కాస్త డీటెయిల్గా చెప్పుకుందాం. 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడి కాస్త చల్లబడ్డ సమయం అది. అప్పుడప్పుడే ఇతర జిల్లాల వాళ్ళు ఉపాధి కోసం హైదరాబాద్ వస్తున్న టైం. సో 1972 నుంచి హైదరాబాద్కు ఇతర జిల్లాల నుంచి నగరానికి వలసలు క్రమంగా పెరుగుతొచ్చాయి. అప్పటి నుంచి ఒక ప్లానింగ్ అంటూ లేకుండా బస్తీలు పుట్టుకురావడం మొదలైపోయింది. మూసీ నదికి ఇరువైపులా ఉండే 20 అడుగుల కాలిబాట మాయమవడం స్టార్ట్ అయింది. ఒక్కో చోట 60 అడుగుల రోడ్డు ఉండేది. అవన్నీ కబ్జా చేసేసి ప్రార్థనాలయాలు నిర్మించారు. చాదర్గఢ్ దగ్గర మరికొన్ని చోట్ల ప్రస్తుతం మనం కనిపిస్తున్న కొన్ని ప్రార్థనాలయాలు ఒకప్పుడు లేవు. ఆ తర్వాత వాటిని ఆనుకుని లారీలు, బస్సులు ఆపేందుకు నదిని కబ్జా చేశారు. వాటిని రిపేర్ చేసేందుకు షాపులు పుట్టుకొచ్చాయి. వీళ్ల అవసరాలు తీర్చేందుకు డబ్బా దుకాణాలు వచ్చాయి. మెల్లగా మూసీ వెంట బస్తీలు విస్తరించడం మొదలయ్యాయి. ఆ బస్తీల్లో నాయకులు పుట్టుకొచ్చారు. వీళ్ళకి కొన్ని మతాలకు చెందిన నాయకులు తోడయ్యారు. అంతా కలిసి మూసీ నదిని ఆక్రమించేశారు. ఇప్పటికీ కబ్జా చేసుకునే వారికి కావాల్సినంత భూమి ఇస్తూ పోతోంది మూసీ. రోడ్ల కోసమని, మెట్రో పిల్లర్స్ కోసమని, హౌసింగ్ అండ్ కమర్షియల్ అవసరాలకని మూసీ నుంచి బలవంతంగా భూమిని రాయించుకుంటున్నారు. కొన్ని చోట్ల మూసీ నది వెడల్పు 1/2 కిలోమీటర్ పైనే ఉండేది. అక్కడక్కడ 800 మీటర్ల వెడల్పు కూడా ఉండేది. అంతటి మూసీని ఆక్రమిస్తూ బస్తీలు వచ్చేశాయి. ప్రస్తుతం మూసీ చుట్టూ దాదాపు 80కి పైగా బస్తీలు ఉన్నట్లుగా అధికారుల అంచనా. ఆ బస్తీల్లోని చెత్త, మురుగునీరు మొత్తం మూసీలోకి డైవర్ట్ చేస్తున్నారు. ఇక వర్షాకాలంలో కాస్త వరద కనిపించేది కానీ మురుగు వరదైతే ఏడాది పొడుగునా ఉండడం మొదలైపోయింది. అలా 1972 నుంచి మొదలైన మూసీ కబ్జా 1989 నాటికి మూసీ అంటేనే ముక్కు మూసుకునే స్థాయికి వెళ్ళిపోయింది. ఎలాగూ కంపు అయిపోయింది కదా అని నాలాలను మూసీలోకి డైవర్ట్ చేయడం మొదలుపెట్టారు. ఇండస్ట్రియల్ వేస్టేజ్ని కూడా మూసీలోకి పంపించారు. కాటేదాన్, పటాన్చెరు, జీడిమెట్ల, కుకట్పల్లి, సనత్ నగర్,
అజామాబాద్, ఉప్పల్, మల్లాపూర్, నాచారం ఈ మొత్తం ఇండస్ట్రియల్ ఏరియాల నుంచి విష రసాయనాలు నేరుగా మూసీలోకి వదలడం మొదలుపెట్టారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 54 ప్రధాన నాలాలున్నాయి. వీటిలో 30కి పైగా నాలాల ద్వారా మూసీలోకి మురుగు చేరుతోంది. అంటే హైదరాబాద్ ప్రజలు విడిచే మురుగులో 94% నేరుగా మూసీలోకి వచ్చి కలుస్తోంది. అలా రోజు దాదాపు 1800 మిలియన్ లీటర్ల మురుగుతో మూసీలో ప్రవాహాన్ని సృష్టిస్తున్నారు. ఒకప్పుడు హైదరాబాద్ నగరానికి మంచినీటిని అందించి ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులకి సాగునీరు అందించిన మూసీ ఇప్పుడు ఇదిగో ఇలా సర్వనాశనమైపోయింది. మూసీ నీళ్లు ఇప్పుడు ఎంత విషపూరితమంటే 140 దేశాల్లోని 258 నదులపై సర్వే చేస్తే అందులో మూసీ నదికి 22వ ప్లేస్ వచ్చింది. మూసీలోని కనీసం 70 కిలోమీటర్ల పరిధిలోని వాటర్ శాంపిల్స్ టెస్ట్ చేస్తే 48 రకాల రసాయన అవశేషాలు బయటపడ్డాయి. ఈ వివరాలన్నీ కూడా ది ప్రొసీడింగ్స్ ఆఫ్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ జర్నల్లో కూడా పబ్లిష్ అయ్యాయి. ఇక నది నీటిలో ఆక్సిజన్ స్థాయి ఎంతుందో టర్బిడిటీ రేంజ్ల ద్వారా పరిశీలిస్తారు. నీటిలో ఆక్సిజన్ ఉంటేనే కదా చేపలు, కప్పలు, ఇతర జీవులు బతికేది. టర్బిడిటీ స్థాయి 1 నుంచి 4 మధ్య ఉండాల్సింది. దామచర్ల దగ్గర 15 ఉంది, వలిగొండ దగ్గర 13, వాడపల్లి దగ్గర 13గా ఉంది. అంటే మూసీలో చేపలు బతికే అవకాశమే లేదు. ఇక బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ స్థాయి 3 మిల్లీగ్రాముల కంటే తక్కువ ఉండాలి. కానీ వలిగొండ దగ్గర 10.01% ఉంది. ఇక నీటిలో కోలిఫార్మ్ బ్యాక్టీరియా అనేది ఉండనే ఉండదు. ఉంటే గనక డయేరియా, జ్వరం, చర్మ వ్యాధులు వస్తాయి. కానీ దామచర్లలో కోలిఫార్మ్ 1400గా ఉంది, వాడపల్లి దగ్గర 1500గా ఉంది, వలిగొండ ప్రాంతంలో అయితే ఏకంగా 2200 నమోదైంది. ఇంత విషతుల్యమైన మూసీ నీటితోనే ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొన్ని వేల ఎకరాల్లో పంటలు పండుతున్నాయి. మూసీ నదిపై 24 కత్వాలు, నకరికల్ నియోజకవర్గంలో మూసీపై కట్టిన ప్రాజెక్టుల ద్వారా వేలాది ఎకరాలకి ఈ మూసీ నీరే వెళ్తోంది. ఫలితంగా మూసీలో ఉన్న విషం అక్కడ పండించే పంట ఉత్పత్తుల్లో కూడా కలిసిపోతోంది. క్యాన్సర్కి కారణమయ్యే ఆర్సెనిక్, క్రోమియం, కాపర్, నికెల్, లెడ్ లాంటి కెమికల్స్ అన్ని కూడా అక్కడ పండించే ఉత్పత్తుల్లో కనిపించాయని ఎన్జీఆర్ఏ పరిశోధనలో తేలింది. ఈ మూసీ నీటి కారణంగా క్రమంగా వ్యవసాయ భూములు పంట సాగుకి పనికి రాకుండా పోతున్నాయి. ఇంకొక భయంకరమైన విషయం ఏంటో తెలుసా? ఈ మూసీ నది కారణంగా అక్కడ చెరువుల్లోని చేపలు, గడ్డి మేసే పశువులు, నీళ్లు తాగే పక్షులు పునరుత్పత్తి శక్తి పోయిందని పరిశోధనలు తేల్చాయి. ఇంత దారుణంగా ఉన్న మూసీ నదిని ప్రక్షాళన చేయగలరా? సాధ్యమేనా? మూసీని ప్రక్షాళన చేయాలనే ప్రణాళిక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సీఎంగా చేసిన చంద్రబాబు హయాం నాటి నుంచే మొదలైంది. మూసీ సేవరేజ్ బోర్డు ఏర్పాటు చేసి ఉప్పల్, నాగోల్ ఏరియాల్లో సేవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేశారు. కానీ అంత మురుగునీటిని అవి శుద్ధి చేయలేకపోయాయి. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా కొన్ని ప్రాజెక్టులు అయితే మొదలుపెట్టాయి. కానీ ఎవ్వరూ కూడా మూసీని ప్రక్షాళన చేయలేకపోయారు. 2005 ఆగస్టులో మూసీ బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్ని ప్రారంభించారు. 30 నెలల్లో ప్రాజెక్ట్ పూర్తి చేస్తామన్నారు. వాటర్ వర్క్స్ ద్వారా 367 కోట్లు, జిహెచ్ఎంసీ ద్వారా 32 కోట్లు ఖర్చు పెట్టారు. ఏం వర్కౌట్ కాలేదు. కేసీఆర్ ప్రభుత్వం మూసీ ప్రక్షాళన కోసం మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. 13,400 కోట్లతో డిపిఆర్ను రెడీ చేశారు. 40 చెక్ డ్యాంలు కట్టి 365 రోజులు మూసీలో నీళ్లు ఉండేలాగా ప్లాన్ చేశారు. కానీ అనుకున్నంత వేగంగా ఆ పనులైతే జరగలేదు. మరి మూసీ ప్రక్షాళన సాధ్యం కాదా? ఇతర దేశాల్లో గుజరాత్లో చేసిన అద్భుతం హైదరాబాద్లో ఆవిష్కృతం కాదా? ప్రస్తుతానికి తీవ్ర ప్రయత్నాలైతే జరుగుతున్నాయి. థేమ్స్, చియోంగ్జియాన్, సబర్మతి ఈ 3 చోట్ల ముందుగా వాళ్ళు చేసిన పనేంటో తెలుసా? మురుగు నీటిని నదిలో కలవకుండా చేయడం. అందుకే బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ నిర్మాణం ప్రారంభించారు. హైదరాబాద్ సీవరేజ్ బోర్డు పరిధిలో రోజుకి 1950 మిలియన్ గ్యాలన్ల మురుగునీరు ఉత్పత్తి అవుతుంది. ఇందులో 1650 మిలియన్ గ్యాలన్లు ఒక్క జిహెచ్ఎంసీ నుంచే వస్తోంది. వీటిలో 722 ఎంజీడీల మురుగుని శుద్ధి చేయడానికి 25 ఎస్టీపీలున్నాయి. మరో 1259 ఎంజీడీల మురుగుని శుద్ధి చేయడానికి కొత్తగా 31 ఎస్టీపీలు నిర్మిస్తున్నారు. 11 చోట్ల నిర్మిస్తున్న ఈ ట్రీట్మెంట్ పనులు పూర్తి కావచ్చాయి. ఇవి గనక అందుబాటులోకి వస్తే ముందుగా మురుగునీటికి ట్రీట్మెంట్ జరిగిన తరువాతే మూసీలో వదులుతారు. ఇక ఆక్రమణలు మరీ దారుణంగా నది గర్భంలో కూడా ఇళ్లు కట్టేశారు. గత ప్రభుత్వ లెక్కల ప్రకారమే దాదాపు 9,000 ఆక్రమణలు గుర్తించారు. అయితే మొత్తం 12,000 ఆక్రమణ నిర్మాణాలు ఉన్నాయంటోంది రేవంత్ రెడ్డి సర్కార్. మూసీ బ్యూటిఫికేషన్ ప్రాజెక్టులో అసలైన పరీక్ష ఈ ఆక్రమణలు తొలగించడమే.
అస్సలే సెన్సిటివ్ ఏరియాలు అవి. అందుకే ప్రభుత్వం ఎలాంటి తొందరపాటు చర్యలకు వెళ్లకుండా అక్కడున్న వారికి నచ్చజెప్తోంది. నదీ గర్భంలో ఇళ్లు కట్టుకున్న వాళ్ళకి వేరే చోట డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయిస్తోంది. వాళ్ల జీవనోపాధికి కూడా ప్రణాళిక రచిస్తోంది. మూసీ ప్రాజెక్ట్కి 1,50,000 కోట్లు ఖర్చవుతాయని అనుకుంటే అందులో కనీసం 50% నిధులు ఇదిగో ఈ పునరావాసానికి అవుతాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే మూసీ నది పునరుజ్జీవం రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులో భాగంగా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో 1,000 కోట్ల రూపాయలు కేటాయించింది రేవంత్ సర్కార్. అయితే 1,50,000 కోట్లు ఎందుకు ఖర్చవుతాయని ప్రశ్నిస్తున్నారు మాజీ మంత్రి కేటీఆర్. నమామి గంగా ప్రాజెక్ట్కి 20,000 కోట్లు అవుతాయని అంచనా వేసినప్పుడు మూసీకి 1,50,000 కోట్లు ఎందుకు అనేది కేటీఆర్ ప్రశ్న. అంతేకాదు, థేమ్స్ నది ప్రక్షాళనకి 10,000 కోట్ల కంటే ఎక్కువ ఖర్చు కాలేదు అన్నది కేటీఆర్ చెప్తున్న లెక్క. పైగా అక్కడ ఒక్క ఇల్లు కూడా కూల్చలేదు అని చెప్తున్నారు. రాజకీయాలను పక్కన పెడితే చాలా సీరియస్గా, సిన్సియర్గా మూసీని ప్రక్షాళన చేయాల్సిన అవసరమైతే ఉంది. మూసీలో మురుగుని కంట్రోల్ చేస్తే సగానికి పైగా సక్సెస్ అయినట్టే. ఆ తర్వాత చేయాల్సింది మూసీలోకి స్వచ్ఛమైన నీటిని తీసుకురావడం. ఇందుకోసం మల్లన్న సాగర్ నుంచి 15 టీఎంసీల నీటిని మూసీకి తరలించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ కూడా చేస్తోంది. ఏడాదిలోగా ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలి అన్నది రేవంత్ సర్కార్ టార్గెట్. మూసీలోకి స్వచ్ఛమైన నీటిని పంపింగ్ చేస్తే హైదరాబాద్ జీడీపీ మరింత పెరుగుతుంది. టాప్ 10 వరల్డ్ క్లాస్ సిటీలో హైదరాబాద్ని ముందు వరుసలో పెట్టాలంటే మూసీ నదిని థేమ్స్ తరహాలో డెవలప్ చేయడం ఒక్కటే మార్గమని కొందరి అభిప్రాయం. మూసీ పరివాహక ప్రాంతం మొత్తం కూడా ఒక టూరిజం స్పాట్గా మారితే అభివృద్ధిలో హైదరాబాద్కి తిరుగే ఉండదు. కొన్ని వేల కుటుంబాలకి ఉపాధి దొరుకుతుంది. అంతేకాదు, ఉమ్మడి నల్గొండ జిల్లాలో వ్యవసాయం మరింత పెరుగుతుంది. సూర్యాపేటకి తాగునీటికి కొరతే ఉండదు. ఇతర దేశాల్లో రివర్ రీస్టోరేషన్ ప్రాజెక్టులు సక్సెస్ అయ్యాయి. ఎన్ని అడ్డంకులు వచ్చినా పూర్తి చేయాలని చిత్తశుద్ధి ఉంటే చాలు. అది ఇక్కడ కూడా సాధ్యమే. ప్రస్తుతం అలాంటి అడుగులే వేస్తున్నామని చెప్తోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇప్పటికైనా ఈ ప్రాజెక్ట్ పూర్తవ్వాలని మనం కూడా కోరుకుందాం. ఇది వాళ్ళ టీవీ9 ఎక్స్క్లూజివ్. చూస్తూనే ఉండండి టీవీ9.